సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనకి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన తాత్కాలిక కీనైతే మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఏపీపీఎస్సీకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ అయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడం జరిగింది. దీని గురించి క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చుక్కలు చూపారు అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ చేయడం జరిగింది. పంచాయతీ కార్యదర్శి పరీక్ష కేంద్రాల తప్పుడు అడ్రస్తో అభ్యర్థులు తిప్పాలనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. అప్పటికప్పుడు పరీక్ష కేంద్రాల మార్పు, బస్సు సౌకర్యం లేని గ్రామాల్లోనూ పరీక్ష కేంద్రాలని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్ అండ్ కట్గా పబ్లిష్ చేశారు. తిమ్మాపురం తికమక 375 మంది పరీక్షకు దూరం అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్ అండ్ కట్గా పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు హాజరైన అభ్యర్థులకు పలువురు అధికారులు చుక్కలు చూపించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులకు ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ని అయితే నిర్వహించడం జరిగింది. దీనిలో అనేక తప్పులు తడాకాలతో, హాల్ టికెట్లో అడ్రస్ల మార్పులతో అనేక మంది పరీక్షకు దూరమయ్యారంటూ కూడా మనకి దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మొత్తంగా ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల శాతం మనం చూసినట్లయితే 75.82% మంది హాజరవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,95,526 మంది అయితే దరఖాస్తు చేసుకోగా 3,89,014 మంది అయితే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. 2,94,966 మంది అయితే పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా మనం చూసినట్లయితే 75.82% పరీక్ష హాజరు శాతంగా నమోదైందని ఏపీపీఎస్సీ కార్యదర్శి మౌర్య ఓ ప్రకటనలో తెలిపారని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా 1,320 పరీక్ష కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా శ్రీకాకుళంలో 23,714 మంది అయితే పరీక్ష రాశారు. విజయనగరంలో 20,644 మంది, విశాఖపట్నంలో 36,730 మంది అయితే పరీక్ష రాశారు. తూర్పుగోదావరి జిల్లాలో 36,176 మంది అయితే పరీక్ష రాశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 14,218 మంది అయితే హాజరయ్యారు. కృష్ణాలో 15,616, గుంటూరులో 23,419 మంది అయితే పరీక్ష రాశారు. ప్రకాశం జిల్లాలో 24,152 మంది అయితే హాజరయ్యారు. నెల్లూరులో 17,656, చిత్తూరులో 28,417, కడపలో 1,995, అనంతపురంలో 19,739, కర్నూలు జిల్లాలో 32,490 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, మొత్తంగా మనం చూసినట్లయితే 2,90,966 మంది అంటే 75.82% పరీక్ష హాజరు శాతంగా నమోదు కావడం జరిగింది. అయితే ఏపీపీఎస్సీ పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన తాత్కాలిక కీ అనేది మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు కిందకి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ కీ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. అఫీషియల్ పేపర్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ పేపర్కి కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా మీ మొబైల్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మొత్తంగా 150 మార్కులకు సంబంధించి కీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ ప్రశ్నకైతే స్టార్ మార్క్ కనిపిస్తుందో దానికి సంబంధించి కీ అనేది స్పష్టత లేదు అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. 1-4 మార్కులు అయితే ఖచ్చితంగా తేడా ఉంటుంది. 1-2 మార్కులు కలవచ్చు లేదా తీసేయవచ్చు. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.